ఆర్ యూ? నన్ను వదిలేసి మీరు ఫారెన్ వెళ్ళారు. మీరు లేని ఈ ఇల్లు వెలా తెలా పోతోంది. ఏమండి, నేను మీకు జ్ఞాపకం వస్తున్నానా? ఎందుకు వస్తాను? డబ్బు సంపాదనే మీకు ముఖ్యం. మీ కొడుకు మాత్రం జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఏమండి, నాకు మాత్రం కోపం రాదా? ఎంతైనా నేను మీ వైఫ్నండి, మర్చిపోలేదు కదా? ఏమిటో అలా మాట్లాడుతున్నావు? అమెరికా నుంచి నీకే తీసుకురమ్మంటావో చెప్పు. చెప్తాను, ముందు మా వారిని పంపండి త్వరగా. డార్లింగ్, ఇప్పుడే కదా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చింది. ఎంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేశానో తెలుసా? కనీసం 2 నెలలైనా ఇక్కడ ఉండాలి. వేర్ ఈజ్ మై సన్నీ? మీ గారాల కొడుకు బాత్రూంలో స్నానం చేస్తున్నాడు. ఉండండి, ఫోన్ కనెక్షన్ ఇస్తాను. హాయ్ డాడ్. హలో శంకర్, మై సన్, హౌ ఆర్ యు? డ్రెస్ లేకుండా ఉన్నాను. కంగారు పడకండి, బాత్ టబ్ లో ఉన్నాను. యు నాటీ, ఐ యామ్ మిస్సింగ్ యు మై సన్. బిజినెస్ ఎలా ఉంది? సూపర్ ఉంది డాడీ. మన క్లాత్ మిల్ ప్రొడక్షన్ ఇప్పుడు డబుల్ అయింది. కేకే ఇండస్ట్రీస్ నేమ్ పాపులర్ అయ్యి ఇంటి ఇంటికి, వీధి వీధికి, ఊరు ఊరికి తెలిసిపోయింది. కృష్ణకాంత్ గ్రేట్, శంకర్ గ్రేట్ అంటూ పొగుడుతున్నారు ఇప్పుడు బిజినెస్ సర్కిల్స్ లో. కీప్ ఇట్ అప్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆవేశపడకండి డాడీ, మన పెరుగుదలతో పాటు విరోధులు పెరుగుతున్నారు. వాళ్ళ గురించి నాకు భయం లేదు. మై సన్, మీ అమ్మ చెప్పినట్టే విను. ఈ రోజుల్లో ప్రతి భాగ్యవంతుడు వెనుక ఒక బాడీ గార్డ్ ఉండాలి. తెలుగు బిడ్డకి బాడీ గార్డ్ అవసరం లేదని నా అభిప్రాయం డాడీ. అమ్మ ఎప్పుడు అంతే, భయపడుతూ ఉంటుంది. డోంట్ వరీ, నా గురించి దిగులు పడకండి. రైట్ మై సన్, డేవిడ్సన్ కంపెనీ పేపర్స్ లో సైన్ చేసి వెంటనే పంపించు. ఎస్ డాడ్, ఇప్పుడే సంతకం పెట్టి నేను పంపిస్తాను. ఓకే డాడ్, బాయ్ బాయ్, టేక్ కేర్. కట్ చేసరే. ఎప్పుడూ ఇంతే, ముచ్చటగా మాట్లాడినవారు కదా. తండ్రి కొడుకులు మాట్లాడడం మొదలు పెడితే ఇంట్లో నేను ఉన్నాననే గుర్తుండదు. ఈ మంత్ లో 3 crores పైన ఎక్స్పోర్ట్ అవుతుంది సార్. ఐఎమ్ గ్యారంటీ ఫర్ దట్, డోంట్ వరీ. ఇందులో సైన్ చేయండి సార్. హలో, ఎస్, ఇట్స్ ఆల్ రైట్. బిజినెస్ లో లాభ నష్టాలు ఉంటాయి. ఓకే ఓకే, షూర్, ఓకే, బాయ్. హలో, ఆ 50,000 చెక్ ని ఈవినింగ్ పంపిస్తాను. ఓకే, రైట్. హలో, వెంకట్రావు గారు, ఎస్. మన శారీస్ పబ్లిసిటీకి ఈ అమ్మాయికి మన కేకే శారీ కట్టామంటే కేకే శారీ సేల్స్ 30% ఇంక్రీస్ అవుతాయి. గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. బట్ ఇంకా ఎన్నో బెటర్ ఐడియాస్ ఉన్నాయి. ఈ శ్రీకృష్ణుడి ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అప్పుడే ఈ శారీస్ కి వాల్యూ. భగవంతుడైన శ్రీకృష్ణుడు గోపికా వస్త్రాపహరణ చేశాడన్నారే, అవి కేకే శారీస్. అంటే గోపికల కంటే శ్రీకృష్ణుడికి ఇష్టమైనవి కేకే శారీస్, కేకే శారీస్, కేకే శారీస్. టింటిడింగ్ టింటిడింగ్ టింటిడింగ్. ఆహా, ఏం ఐడియా! బాగుందా? దెన్ డూ ఇట్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఐడియా. ఇలాంటి ఒక ఐడియా నా బ్రెయిన్ కి తట్టలేదేంటి? మీ బ్రెయిన్ లోనూ ఇలాంటి ఐడియా ఉంటే మీరు ఆయనలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతారే. నేను బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యానంటే నన్ను మింగడానికి మొసళ్ళు నా చుట్టూ తిరుగుతుంటాయి. గుడ్ మార్నింగ్ వకీల్ సార్. గుడ్ మార్నింగ్ విశ్వనాథ్ సార్. సార్, నాకెవరో చెప్పారు కేకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరఫున నా మీద కేసు పెట్టబోతున్నారా? ఏ భయంగా ఉందా? బాంబ్ బ్లాస్ట్కే నేను భయపడ్డా సార్. సార్, ఇప్పుడు నేను ఇండియన్ ట్రేడర్స్ కి చైర్మన్ తెలుసా సార్? విశ్వనాథ్, చైర్మన్ కావడానికి మీరు చేసిన గోల్మాల్ ఏమిటో మీకు తెలుసు, నాకు తెలుసు. ఏమంటున్నారు సార్? గోల్మాల్ నేను చేశా? నువ్వు ఫ్రాడ్వి కదా. జ్ఞాపకం ఉందా? 10 సంవత్సరాలకు పూర్వం కృష్ణకాంత్ నువ్వు చీట్ చేశావు. ఆ కేసులో 7 ఏళ్లు జైలుకు కూడా వెళ్ళొచ్చావు. మీ కృష్ణకాంత్ నాకు ద్రోహం చేశాడు సార్. నో, కృష్ణకాంత్ జెంట్లమెన్, నువ్వే కేడివి. మీరు అలాగే అనుకోండి సార్. ఆ కృష్ణకాంత్ చేసిన దానికి తగిన శిక్ష అనుభవిస్తాడు. నువ్వు ఆయన్ని ఏమీ చెయ్యలేవు విశ్వనాథ్. పిచ్చి వాళ్ళ అరవకురా. నువ్వు చైర్మన్ గా కూర్చుని శ్యామ్లాల్ని, తక్కిన వాళ్ళని మోసం చేస్తున్నావు. ఏదో రోజు నీ నాటకం బయటపడుతుంది. పోరా, నా రిపోర్ట్ వస్తుంది, చూడు. ఈ బతుక్కి నన్నే ఎదిరిస్తున్నావా నా కొడక? వద్దు, మీరు మాట్లాడకురా.
ఎవణ్ణి నువ్వు ఇప్పుడు నాశనం చేయాలనుకుంటున్నావు వాడికి ముఖ్య విరోధి ఎవడో నీకు తెలుసా? గ్రేట్ విశ్వనాథ్. ఆ విశ్వనాథ్ నేనే. రాజా, అంగబలం అర్ధబలం మనకున్నాయి. ఇప్పుడు నీ మనసులో రగులుతున్నది కృష్ణకాంత మీద పగ. నా మనసులోనూ అదే పగ. దెబ్బెలా కొట్టాలో నేను చెప్తాను. చెప్పినట్టు నువ్వు చేస్తే చాలు. నీ ప్రాబ్లం ఫ్యామిలీ గురించి, నా ప్రాబ్లం బిజినెస్ గురించి. కృష్ణకాంత్ని ఫుట్పాత్ మీదకి తీసుకొచ్చే బాధ్యత నే తీసుకుంటాను. నువ్వు వెళ్ళి ముందు ఈ డాక్యుమెంట్స్ మీద కృష్ణకాంత్ కొడుకు శంకరు చేత సంతకం చేయించు. నువ్విది చేస్తే మొత్తం ఆస్తంతా వాడు పోగొట్టుకొని ఇక ఫుట్పాత్ మీదకే వచ్చేస్తాడు. గుడ్ లక్. హలో రాధ. హలో శంకర్. గుడ్ మార్నింగ్. రాధా, ఇవాళ రాత్రి విజయ గార్డెన్స్ లో పార్టీ పెట్టాను. నా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు నువ్వు రాకపోతే పార్టీలో థ్రిల్ ఉండదని. నేను పార్టీకి రావాలని అందరూ అనుకుంటున్నారా? న్యాచురలీ ఆల్ బాయ్స్. శంకర్, పోర్ బాయ్స్. అందమైన ఆడపిల్ల రాకుండా ఉంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. చెప్పు రాధ, వస్తావా? నేను రాకుండా ఉంటే? రాకపోతే మన చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ కట్. నో 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 నో, వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. రాజా, ఈ ఫోటో చూడు. నేను చెప్పిన పని నువ్వు పూర్తి చేయాలి. ఎవరతను? కృష్ణకాంత్ యావదాస్తికి ఒకే వారసుడు, వాడి కొడుకు. వెల్కమ్ ఫ్రెండ్, వెల్కమ్. ఒలికిస్తాలే నా యారమంతా, ఓహో అనాలి యువతిరులంతా. ఒలికిస్తాలే నా యారమంతా, ఓహో అనాలి యువతిరులంతా. మత్తులో గమ్మత్తుగా చిత్తు చేసేస్తా. వయ్యారి వస్తే స్వాగతమిస్తా, ఊహ జగానా ఉరకలు వేస్తా. మత్తులో గమ్మత్తుగా చిత్తు చేసేస్తా. ఆహా లావణ్య రాసైతే, ఏహలవసే బాడీ గార్డ్స్, ఇక అందాల భరిననుకో, ఆహా అందరికీ ఆశలే. మగువను చూసి మల్కం కమ్మి వదలునంటూ వెంటస్తాడు లావణ్య రా.
అందాల భామ మన విందుకొచ్చింది, అందరినీ మత్తులో గమ్మత్తు చేసింది, అందరినీ మత్తులో గమ్మత్తు చేసింది. లా 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 అందాల భామ విందుకొచ్చింది, వయ్యారమంతా వలకు పోసింది. No, brothers. Relax. నా మాట నండి, ఈ ఫైటింగ్ పిచ్చకొట్టుడు నాకు కొత్త ఏం కాదు. నాకివాళ ఎవరితోనూ ఫైటింగ్ చేసే మూడ్ లేదు. తప్పతాగున్నాను బ్రదర్. అంచేత ఇవాళ ఎవరితోనూ ఫైట్ చేయను. ఒరిజినల్ మూడ్ లో ఉంటే మీ పుచ్చ లేపేస్తాను. నో యాక్షన్, నో యాక్షన్. చూడండి, నేను ఫుల్ నేమ్ కాను. ఎవరో డబ్బిస్తే కిరాయి గుండాలో వచ్చారు నన్ను కొట్టడానికి. నేను అంతకంటే 2 రెట్లు ఎక్కువ డబ్బిస్తాను. డబ్బులా? మీరు నా మీద చేయి వేయకుండా ఉండటానికి ఇదిలా ఉంది. 1 minute. చేయి తీసుకోండి, ఇదమ్మ అందరూ పంచుకోండి, మజా చేసుకోండి. గుడ్. నా కొడుకులారా, చైన్ తీసుకుని కొడుతున్నట్టు. పొడవద్దు, వద్దు. నేను వస్తాను బ్రదర్, నేను వస్తాను. లెఫ్ట్ లో పట్టుకుని రైట్ లో కొట్టు. ఫైట్ అంటే ఇది ఫైట్. కిక్ అంటే ఇదే బ్రదర్. వెనక్కి వెనక్కి. Come on, brother. Come on. Super గా ఫైట్ చేసా బ్రదర్. స్టడీ బ్రదర్, స్టడీ. దిమ్మ తిరిగెట్టుకోవచ్చా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. కమాన్. రాము, రంగా, వీరయ్య, అందరూ త్వరగా రండరా. అమ్మగారు,
చిన్నయ్య గారిని మోసుకొచ్చారు. శంకర్, ఏమైంది నా కొడుక్కి? ఏమిట్రా, ఏమైంది? శంకర్, శంకర్, ఏమిట్రా, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నాడు? శంకర్, ఒక్క మాట మాట్లాడరా. అమ్మనొచ్చాను రా, అమ్మనొచ్చాను. శంకర్, మీరెందుకు ఇలా ఉన్నాడు? అమ్మగారు, ఆయనే మన చిన్నయ్య గారిని తీసుకొచ్చారు. అబ్బాయి తెచ్చాడా? ఏమిటరా, ఏమిటరా? అందరూ నా మొహం చూస్తూ నిల్చుంటారు. వెళ్ళండి, ముందు డాక్టర్ ఫోన్ చేయండి. ఆయన వెంటనే రమ్మనండి. వెళ్ళండి. అతను, ఆ అబ్బాయి ఏడి? ఆయన వెళ్ళిపోయారమ్మా. మూగవాడిలా ఉన్న నీ గురించి నాకు బాగా తెలుసు. సింపుల్గా చెప్పాలంటే నీ జాతకమే తెలుసు. తెలివిగలవాడు, ధైర్యవంతుడు కలిస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఇన్స్పెక్టర్, కొన్ని లక్షల విలువైన డైమండ్ శంకర్ చేతుకున్న వాచిలో ఉన్నాయి. ఇప్పుడు అది కనబడలేదు. మొదటి నుంచి నాకు ఆ కుర్రాడి మీదే సందేహంగా ఉంది. వాడికి శంకర్ మీద అంత ఇంట్రెస్ట్ ఏమిటి? లేదమ్మా, ఆ మనిషి దొంగ ఉంటే నన్ను ఇంట్లో దింపకుండా వీధిలో పారిసుండేవాడు. మొహం చూస్తేనే తెలుస్తోంది. వాడు దొంగ కాదు, చాలా మంచివాడిలా ఉన్నాడు. అయ్యో, నువ్వు అమాయకుడివిరా శంకర్. ఎవరిని నమ్మకూడదు. కలికాలం రా, కలికాలం. చాలా కరెక్ట్ మాట. ఈ కలికాలంలో ఎవరిని ఉత్తములని చెప్పలేం. దుర్మార్గులుగా అందరినీ మనం జమకట్టను లేము. రాత్రి ఇంటికి వెళ్ళే టైంలో ఇది నా జేబులో ఉందని మర్చిపోయాను. చూసావమ్మా, ఈ కలికాలంలో కూడా ఇలాంటి నిజాయితీ గల వాళ్ళు ఉన్నారు. పొరపాటైంది, నిన్ను అపార్థం చేసుకున్నాను. బాబు, నన్ను క్షమించు. ఇందులో మీ తప్పేమీ లేదు. నా నిజాయితీకి పరీక్ష మేడం. మా అమ్మ మేడం కాదు, ఓన్లీ అమ్మ. నువ్వు అమ్మ అని పిలవచ్చే. అమ్మా కాదు, నాకు మీకు మధ్య పోలెడు వ్యత్యాసం ఉంది. మీరు అమ్మ అని పిలిచే దైవం మీ ఎదుటే ఉన్నారు. కానీ మా అమ్మ మరణించింది. అమ్మ అని పిలవడానికి ఐఎమ్ సారీ. సరే, తన ఆంటీ నన్ను తమ్ముడు అని పిలవచ్చుగా. మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇన్స్పెక్టర్, స్టేట్మెంట్ తీసుకోండి, కానీ యాక్షన్ తీసుకోవద్దు. మీ పేరు? రాజా. మీ ఫాదర్ పేరు? గుర్తులేదు. ఏం పని చేస్తున్నారు? పని లేదు. వాడు నిరుద్యోగం అనుకుంటున్నాడు ఇన్స్పెక్టర్, కానీ పెద్ద ఉద్యోగం ఉంది. రాజా, ఈ రోజు నుంచి నాతో ఉండడమే నీకు ఉద్యోగం. నీకు అబ్జెక్షన్ లేదుగా? నాకా? ఇంత గొప్ప అదృష్టం నాకు పడుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. మెనీ థ్యాంక్స్ సార్. మళ్ళీ మొదలా? సార్ కాదు, శంకర్ని పిలు. కమాన్ రాజా, వెల్కమ్. ఇదే నా ఆఫీస్. ఇలాంటివి ఎన్నో ఆఫీసులు ఉన్నాయి. ఢిల్లీలో, వైజాగ్లో, బెంగళూరులో, భోపాల్లో. వీళ్ళంతా నా స్టాఫ్. అంటే నా బిజినెస్ కి జీవనాడి. గుడ్ మార్నింగ్ సార్. వాట్స్ ద మ్యాటర్? హైకోర్టులో మన కేసు గెలిచింది. ఇదిగో ఫైల్. ఓ ఫ్యాంటాస్టిక్. మన వకీలు అదరగొట్టేశారు. కమిన్ 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 కమిన్. మీరు ఉండండి. నేను వారితో అవును తెలుసు సార్, మీరు బయట వెయిట్ చేయండి. వెరీ గుడ్. పోయిందనుకున్న మిల్లు మళ్ళీ మన హ్యాండ్ ఓవర్ లోకి వచ్చింది. ఇవాళ నాకు వెరీ వెరీ లక్కీ డే. ఏం రాజా? రాజా ఏడి? రాజా, రాజా, అరే ఇక్కడ వెంటే. సారీ సార్, నేనే వాడిని ఆపాను. రేపటి నుంచి ఈయన వస్తే లోపల కుదలు. నాకు ఈయన చాలా కావాల్సిన మనిషి. అండర్స్టాండ్? రాజా, నువ్వు వస్తే నాకు చాలా అదృష్టం. నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నా లైఫ్ సేవ్ చేశావు. ఇవాళ ఫస్ట్ టైం ఆఫీస్లో కాలు పెట్టావు. చేజారిపోయిన మిల్ మళ్ళీ నా చేతికి వచ్చింది. ఇలా ఎప్పుడు నువ్వు నేను కలిసి ఉంటే డెఫినెట్ గా ఏదో ఒక రోజు కేకే ఇండస్ట్రీస్ నేమ్ రాకెట్ లా దూసుకుపోతుంది. నాకు అనిపిస్తుంది కేకే ఇండస్ట్రీస్ ఫేమ్ హిమాలయాలంత హైట్ ఎదుగుతుందని. రా రాజా, కమిన్.
భయపడకోయ్, వాళ్ళందరినీ మా అమ్మ పూజకు పిలిచింది. ఇవాళ సోమవారం వ్రతం. అంటే ఏమిటి? ఏం రాజా, దీని గురించి నీకు తెలీదా? ఈ సోమవార వ్రతాన్ని ప్రతి ముత్తైదువ తన మాంగళ్యం కోసం భక్తితో పూజలు చేస్తుంది. రా, అమ్మ పైకి వెళ్ళమంటుంది. రాము, సార్ సోన పైకి తీసుకెళ్ళు. సరే సార్. నేను తర్వాత వస్తాను. ఓకే, రండి. రాజా, ఎందుకు ఎందుకు తీసావు ఈ ఫోటో? నా భర్త ఫోటో పగలగొట్టావే నువ్వు. అది చెయ్యి జారి. ఏం రాజా, నీకు ఈ ఫోటో తీయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇంట్లో అద్దం పగిలిపోతే అపశకునం అంటారే, నీకు తెలీదా? ఏమవుతుందో, ఎన్ని అనర్థాలు జరుగుతాయో. అమ్మా పిలిచారా? అందరూ ఏం చేస్తున్నారయ్యా? ఎన్నిసార్లు చెప్పారు? పెద్దయ్య గారి ఫోటో ఈ రూమ్ లో ఎందుకు పెట్టావయ్యా? ఐఎమ్ సారీ, నేను వేరే అర్థం వేయిస్తాను. పగల కొట్టడం ఎందుకు, బాగు చేయించడం ఎందుకు? ఇదిగో, ఇది తీసుకెళ్లి వెంటనే వేరే అద్దం వేయించుకురా. వెళ్ళు. ఈ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనేది ఒక్కడు కూడా పట్టించుకునే వాళ్ళు లేడు. ఎంతమంది పని వాళ్ళు ఉంటాయి? తెరిచిన ఇంట్లో కుక్కలు వచ్చినట్టు ఎవడెవడో వస్తాడు పోతాడు. ఏం రాజా, అమ్మ కోటింగ్ ఇచ్చిందా? నువ్వు చాలా అదృష్టవంతుడివే. అమ్మ చేత తిట్లు తినాలని నేను ఎంత ట్రై చేసినా. సారీ రాజా, నేను చేసిన తప్పే. రా రాజా, వెళ్దాం. ఇంట్లోనే నేను రాముణ్ణి, వీధిలోకి వెళితే కృష్ణుణ్ణి. హలో కమల, రైట్? హలో, హాయ్ రాధా. హాయ్. ఇవాళ సాయంత్రం ఫ్రెండ్స్ క్లబ్ లో మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంది. నీ మర్చిపోతానేమిటి? శంకర్, థ్యాంక్స్. ఎవరా కొత్త ఫ్రెండ్? అతన్ని నేను ఇంతకు ముందు ఇప్పుడు చూడలే. ఎవరు? ఓ రాజా. రాజా, కమ్ ఆన్. బై ద వే, షీ ఇస్ రాధా. చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్, శ్యామ్లాల్ డాటర్. రాజా, నమస్తే. నమస్తే. రాధా, నీకు ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండా? కాదు, చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ కాకినాడ కాజా నా క్లోజ్ ఫ్రెండ్. నైస్ గర్ల్. ఆ అమ్మాయి నైస్ గర్లే, కానీ వాళ్ళ ఫాదర్ దానికి వ్యతిరేకం. పేరాస మనిషి ఆ శ్యామ్లాల్. వాడి దృష్టి అంతా నా డబ్బు మీదే. పాపం అందరికీ నీ డబ్బు మీద దృష్టి. బెల్లం ఉంటే చెవులు చేస్తాయిగా. హాయ్ హ్యాండ్సమ్. హౌ ఆర్ యు? ఫైన్, బై, సీ యు. సీ యు స్వీట్ హార్ట్. రాజా, అడగకుండానే ముద్దిచ్చిపోయింది. ఏమంటే నేను ధనవంతుడి కొడుకుని, అందుకే నన్ను పట్టుకుని వేలాడుతుంటారు. దేవుడు నాకు అదృష్టం కలిగించలేదే. నీకు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎందుకు? ఇవాళ రాత్రి చూడు, సూపర్ పార్టీ. మై డియర్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్షిప్ ఇవాల్టిది నిన్నటిది కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు. ఇది జన్మ జన్మల బంధం. ఇంతకు ముందు ఏ లోకంలోనూ ఉన్నాం, ఇప్పుడు ఈ లోకానికి వచ్చాం. తనువులు వేరైనా మనసులు ఒకటైన మా జంటకి ఎవరు సరైన పేరు చెప్తారో వాళ్ళ పేరుతో ఈ షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేస్తాం. కమ్ ఆన్ ఫ్రెండ్స్. రోజా రాజా, చిన్నరాయుడు, పెద్దరాయుడు. నేను వాడు ఉన్నవాడు. బాస్ అండ్ వర్కర్. సూర్యుడు, చంద్రుడు. రోజంతో సుదినములే నాకీ నేస్తం కలిసెనులే. ఈ రోజంతో సుదినములే నాకీ నేస్తం కలిసెనులే. మాలో తనువులు రెండైనా మనసులు మాత్రం ఒకటేలే. మాలో తనువులు రెండైనా మనసులు మాత్రం ఒకటేలే. ఇది నాకో శుభ సూచనలే, దేవుడు తంగిన దీవెనలే. ఇది నాకో
నాకో శుభ సూచనలే దేవుడ సంగిన దీవెనలే కోరిన కోరిక తీరునులే కొరతే నీకిక బుండదులే కోరిన కోరిక తీరునులే కొరతే నీకిక బుండదులే ఒకరికి ఒకరు బాసటగా ఇరువురి ఆశయమొక్కటిగా ఒకరికి ఒకరు బాసటగా ఇరువురి ఆశయమొక్కటిగా గంగా యమునలు కావాలి ప్రేమ సంగమం జరగాలి గంగా యమునలు కావాలి ప్రేమ సంగమం జరగాలి ఈ రోజంతో సుదినములే నాకీ నేస్తం కలిసెనులే మాలో తనువులు రెండైనా మనసులు మాత్రం ఒకటేలే ముందున్నదిలే శుభవేళ సందేహాలు ఇక ఎలా ముందున్నదిలే శుభవేళ సందేహాలు ఇక ఎలా అందరమొక్కటిగా సాగెదము ఆనందంలో తేలుదము ఈ రోజంతో సుదినములే నాకీ నేస్తం కలిసెనులే ఈ రోజంతో సుదినములే నాకీ నేస్తం కలిసెనులే మాలో తనువులు రెండైనా మనసులు మాత్రం ఒకటేలే బాధల భారం తొలగింది బ్రతుకున జ్యోతి వెలిగింది బాధల భారం తొలగింది బ్రతుకున జ్యోతి వెలిగింది మా ఆశయమే తీరింది మదిలో ఊరట కలిగింది ఇది నాకో శుభ సూచనలే దేవుడ సంగిన దీవెనలే ఇది నాకో శుభ సూచనలే దేవుడ సంగిన దీవెనలే కోరిన కోరిక తీరునులే కొరతే నీయిక ఉండదులే జగతికి సూర్యుడు అధిపతి అయితే రాత్రికి చంద్రుడు రాజు కదా జగతికి సూర్యుడు అధిపతి అయితే రాత్రికి చంద్రుడు రాజు కదా సూర్యుడు చంద్రుడు కలిసారి కదా వెలుగుల పంటకు లోటిని వెలుగుల పంటకు లోటిని గంగా యమునలు కావాలి ప్రేమ సంగమం జరగాలి గంగా యమునలు కావాలి ప్రేమ సంగమం జరగాలి ఓ, ఇది నాకో శుభ సూచనలే దేవుడ సంగిన దీవెనలే ఇది నాకో శుభ సూచనలే దేవుడ సంగిన దీవెనలే గంగా యమునలు కావాలి ప్రేమ సంగమం జరగాలి గంగా యమునలు కావాలి ప్రేమ సంగమం జరగాలి గంగా యమునలు కావాలి ప్రేమ సంగమం జరగాలి గంగా
డన్ రాజా, వెల్ డన్. గట్టివాడివే. నిన్ను పంపింది నా పని మీద. నువ్వు ఒకే బాణంతో 2 పిట్టల్ని కొట్టావు. చాణక్యుడు అంటున్నాను. శంకరాస్తి దక్కించుకోవటంతో పాటు వాడి ప్రియురాల్ని నీ పక్కకు లాక్కున్నావు కదా. ఆ మోజులో నువ్వు నా మాట మాత్రం మర్చిపోకు. ఒలికిస్తాలే నా ఓహో నాలి ఒలికిస్తాలే నా ఓహో నాలి గుడ్ మార్నింగ్ శంకర్. రా రాజా, ఎంత స్వీట్ గా ఉంది. ఏం వాయిస్, ఎంత చక్కని పాట. కవితలకు విలువేది, విలువిచ్చే కవి ఏది? కవి ఛ! నా వల్ల కావడం లేదే. మంచి పాట రాయాలంటే పూతరేఖ లాంటి పడుచుకుల జ్ఞాపకం. కవి కల్పనా శక్తే కవిత్వానికి పునాది కదా. కనీసం నాకు ఆ సంగతి కూడా తెలియలేదే. భావం ఉండాలి, కాస్త భాష కావాలి. నాకు భావాలు వస్తున్నాయి. ఆకాశాన వెలిగే తారకలెన్నో, కానీ నా ఎదలో ఉన్నది రాధే. ఎప్పుడు ఆ అమ్మాయి ధ్యాసేనా? అమ్మాయి ధ్యాసే ఎప్పుడు. రాధే నా జీవితానికి రంగుల హరివిల్లు. వారే వా. రాజా, ఏంటండి? నిన్నొకటి అడగనా ఇప్పుడు? అడగండి. ఆ రోజు ఇన్స్పెక్టర్తో ఎందుకలా చెప్పావు? నీకు మీ నాన్న పేరు నిజంగా తెలీదా? ఇతరులకు మనం గుర్తులేనప్పుడు ఇతరులు మనకు గుర్తుండక్కర్లేదు. నేను చూస్తున్నా. హలో, నేను కృష్ణ గారితో మాట్లాడుతున్నా. హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? ఎవరికి సార్ ఫోను? కృష్ణకాంత్ ఇల్లేనా? ఎస్ సార్. నేను ఇంతసేపటి నుంచి అరుస్తున్నా. ఎవరు నువ్వు? నేను రాజాని మాట్లాడుతున్నాను. గుడ్ గుడ్. రాజా బాడీ గార్డ్. శంకర్ చెప్పాడు బాడీ గార్డ్ పెట్టానని. నువ్వేనా అది? ఎస్ సార్. నా వైఫ్ భారత్ నీ గురించి చాలా చెప్పింది. ఇప్పుడు శంకర్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. వాడంటే గిట్టని వాళ్ళు విరోధులు ఎంతో మంది ఉన్నారు. ఫోన్ శంకర్కి ఇవ్వు. శంకర్, డాడీ ఫోన్. హలో డాడ్, ఏం చేస్తున్నారు? హౌ ఆర్ యు? ఫైన్ మై సన్, హౌ ఆర్ యు? ఓ ఐఎమ్ ఆల్ రైట్ డాడ్. డాడ్ ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్. లవ్ చేయడం చాలేరా, ఫోన్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. సరే, నేను ఇంకో ఫోన్లో మాట్లాడతా. ఏమండి, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం జాగ్రత్త. నాకే మీ ప్రేమ ఒక్కటే చాలండి. ఇప్పుడు నేనేం చేయను? అవునండి, అసలు శంకర్కి ఏ పిల్ల నచ్చలేదంటున్నాడే. ఆ ప్రేమరాయుడి మనసులో ఎవరైనా ఉన్నారో ఏమో. సరేనండి సరేనండి, మళ్ళీ నేను సాయంకాలం ఫోన్ చేస్తాను. శంకర్తో మాట్లాడండి. హలో హలో ఎస్, హలో, ఎవరు మాట్లాడేది? నా
వాయిస్ గుర్తుపట్లే నీ పేరేమిటో చెప్పవయ్యా, పిచ్చాడివా? పిచ్చివాడిని, శంకర్ని. హాయ్ శంకర్, మరీ ఓవర్ మూడ్ లో ఉన్నావా? మాటలు ఎక్కడెక్కడికో పోతున్నాయి. మూడొస్తే అలాగే ఉంటుంది. అవన్నీ నీకే తెలియాలి, నాకు తెలియవు. చూడు రాధా, ఈరోజు క్లబ్లో డిన్నర్ అరేంజ్ చేశాను. జస్ట్ నేను, నువ్వు. ఏ మన ఫ్రెండ్స్ ఎవరు రారా? ఐఎమ్ సారీ, మన ఇద్దరం అయితే వద్దు. ఏ? సారీ శంకర్, నాకు నీరసంగా ఉంది. అది కాకుండా ఇంట్లో పూజ ఉంది, అమ్మ వార్నింగ్ ఇచ్చింది బయటికి వెళ్ళొద్దని. 3 రీజన్స్. నువ్వు రావా? అయ్యో, వయసులో ఉన్న వాళ్ళు విచ్చలవిడిగా తిరిగితే జనం ఏమనుకుంటారు? ఓ నో యార్, ఏమనుకోకు, నేను రేపు ఇంటికి వస్తాను కదా. ఓకే ప్లీజ్, సారీ, సో స్వీట్ యా. ఏ ఫోన్ పెట్టేసేవి? పార్టీ అవుట్ ఆఫ్ మూడ్లో ఉంది. నీలాంటి వాళ్ళు ఉంటే అందరికీ అవుట్ ఆఫ్ మూడే. నేను ఫోన్ చేస్తా. ఎవరు? చెప్పుకో చూద్దాం. గుర్తుపట్టలేదా? ప్రజా, ఎలా ఉన్నారు? పర్వాలేదు, గుర్తుపట్టేవే. చాలా తెలివైన దానివి. నా హృదయంలో కొలువున్న దేవుడివి కదా, వాయిస్ గుర్తుపట్టలేననుకున్నారా? నిజంగానా? సరే సరే, ఇవాళ రాత్రి క్లబ్లో నువ్వు, నేను, మన శంకర్ ఒక డిన్నర్లో కలుస్తున్నాం. శంకర్ ఎందుకు? ఇప్పుడే ఆయన ఫోన్ చేశారు, పార్టీకి రానన్నాను. శంకర్ శంకర్ డెఫినెట్ గా వస్తున్నాడు. అక్కడికి మీరు వస్తారుగా? నేను రాకుండా ఉంటానా? 8 o'clock కరెక్ట్గా వచ్చాయి. అలాగే, ఆర్డర్ వేశారుగా, మర్చిపోతానా? ఓకే, బాయ్. నా పని పూర్తయిపోయింది. గుడ్ లక్. శంకర్ ఎప్పుడు ఇంతే జోక్స్ బాగా వేస్తుంటారు. సార్, మీకు ఫోన్ వచ్చింది. నువ్వు ఉండు, నేను చూస్తాను. రండి. కమాన్ రాధా, డాన్స్ చేద్దాం. సారీ శంకర్, ఇవాళొద్దు, నాకు బాగా హెడేక్ గా ఉంది. మరోసారి ఎప్పుడైనా ప్లీజ్ డోంట్ మైండ్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. శంకర్, మేనేజర్ ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హలో మేనేజర్, టెల్ మీ. ఇట్స్ ఆల్ రైట్, ప్రొసీడ్. ఓకే. నామది కోరె
What you want, sir? డబుల్ లార్జ్. Soda or water? ఒంటరిగా నేను వదిలేయడం తప్పైపోయింది. ఫుల్లుగా కొట్టేసి తూలిపోతున్నావే. ఎవరిని ప్రేమించకు, ఎవరికి మనసివ్వకు, జగమే మాయ, బ్రతుకే మాయ. శంకర్, సపోజ్ నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం తప్పు చేయలే. అసలు తప్పంతా నాదే. దాన్ని నెత్తినెక్కించుకుని ఊరేగాను, పాడాను, ఆడాను, ఆరాధించాను. అదేమన్నా అప్సరస్ అనుకుంటోందా? నువ్వు చూసే కదరా రామచిలకలు నా కోసం తిరగడం. ఈ ప్రేమరాయుడు కోసం ప్రేమ ప్రేమ అంటూ పిచ్చెక్కిపోతున్నారు. నేను వాళ్ళ మొహాలే చూడను. ఎవరు నాకు అక్కర్లేదు, నాకెవరు అక్కర్లేదు. ఐ టాప్ బిజినెస్ మ్యాన్. నేను వాళ్ళని దగ్గర కూడా రానివ్వను. ఇదిగో నువ్వు కొంచెం తాగు. నన్ను వద్దు శంకర్. రాజా, నాకు స్మాల్ డౌట్. అదేమన్నా మాధురి దీక్షిత్ అనుకుంటుందా? నువ్వు శంకర్. హలో, ట్రంక్ కాల్, అమెరికా. డాడీ ఫోన్. అంకుల్, శంకర్ పడుకున్నాడు. ఆ అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ ఆఫీస్ వాళ్ళు ఎక్కడో పెట్టెళ్ళారు. అవును, అది చాలా ఇంపార్టెంట్ అన్న సంగతి నాకు తెలుసు. వాటి మీద ఇంకా శంకర్ సంతకాలు చేయాలి. ఎస్ అంకుల్, రేపు మార్నింగ్ ఫ్లైట్లో అమెరికా పంపించేస్తాను. ఓకే అంకుల్, ఐ విల్ డూ ఇట్. ఓకే రాజా, వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. పాలు, ఈవేళ ఇంకో పేపర్లో కూడా సంతకాలు అవుతాయి. అదేమన్నా మాధురి దీక్షిత్ అనుకుంటుందా? పోస్ కొడుతుంది. శంకర్, డాడీ అర్జెంటుగా ఈ పేపర్స్ అమెరికా పంపన్నారు. ఇందులో సంతకం చేయి. నువ్వే సంతకం చేయి రాజా. డాడీకి అంత లేదు తొందర. ప్లీజ్. రాజా, అదేమన్నా మాధురి దీక్షిత్ అనుకుంటుందా? ఆ విషయం అంతా మనం తర్వాత మాట్లాడదాం. ముందు ఈ పేపర్స్ మీద సంతకం చేయి. చూసావా, కోట్లు టర్న్ ఓవర్ అవుతోంది కేకే ఇండస్ట్రీస్ లో. ఇప్పుడు మన బంగ్లాకి కోటీశ్వరుల కూతుళ్ళు క్యూలో వస్తున్నారు. Yes. మమ్మీ అడుగుతుంది, డాడీ అడుగుతున్నారు. నేను ఆ క్యూలో ఎవరిని చేసుకుంటానని. నేను క్లియర్ గా చెప్పేశాను, ఐ డోంట్ మ్యారీ అని. ఏ రాజా, అదేమన్నా మాధురి దీక్షిత్ అనుకుంటుందా? తప్పేమీ లేదు. పిత్రార్జితని నువ్వు తీసుకెళ్ళడానికి ఎలాంటి భయమూ అక్కర్లేదు. నీ పుట్టుపూర్వోత్తరాలు నాకు బాగా తెలుసుకున్నాను. నా సంసారం నాశనం చేయడం నీ లక్ష్యం. నా అంతస్తు గౌరవం చూసి నీకు ద్వేషం. సమాజంలో నా భర్త పరువు మర్యాదలు మంటగలపడం నీ ధ్యేయం. నీ అమ్మ చావుకి కారకులైన వారి మీద పగ తీర్చుకోవడం నీ ఆశయం. నా భర్త మొదటి భార్య శారద కడుపున పుట్టినవాడివేగా నువ్వు.
మీ పురోహితుడైన రామశాస్త్రే చెప్పారు మీ కుటుంబం గురించి. మా వారి విరోధులతో నువ్వు ఫోన్లో రహస్యంగా మాట్లాడడం నేను బోలెడు సార్లు చూశాను. మత్తులో ఉన్న నా కొడుకు చేత తెలివిగా నువ్వు సంతకాలు చేయించుకుపోవడం కూడా నా కళ్ళారా చూశాను. ఏం చేస్తావు? 24 సంవత్సరాలు కటిక దరిద్రం అనుభవించిన నువ్వు కక్ష కట్టి పగ సాధించాలనుకోవడం సహజం. రాజా, మనిషి తెగిస్తే ఏదైనా చేస్తాడు. నువ్వు తీసుకుపోయిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడున్న కేకే ఎంటర్ప్రైజెస్కి సంబంధించినవి. అవే కాక నా పేరుతోనూ శంకర్ పేరుతోనూ ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నాయి, కొన్ని బెంగళూరులో ఉన్నాయి. ఇదిగో రాజా, ఇది తీసుకుపో. నేను సంతకం చేశాను, ఇందులో వివరంగా రాశాను. ఇక మా స్థిర చిరాస్తులన్నీ రాజశేఖర్ పేరును మార్చాలని. నువ్వేరా ఇక మా కుటుంబానికి పెద్ద కొడుకువి. తీసుకుపోరా. అగ్రిమెంట్ పేపర్లో నేను సైన్ చేయలే. ఇదిగో సార్ అగ్రిమెంట్ జెరాక్స్ కాపీ. ఇందులో మీ సంతకం కూడా ఉంది. అంచేతనే కేకే కంపెనీ తాలూకు షేర్ వాల్యూ డౌన్ అయింది సార్. యు మే గో నౌ. ఆ రాజాగాడే మోసం చేసుంటాడు. మిమ్మల్ని చూస్తే నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. ఎందువల్లంటే తల్లి ప్రేమ అనేది ఒక తల్లి దగ్గరే చూడగలం. అన్నయ్య, ఎవరొచ్చారో చూడు. నువ్వు భలేవాడివే. ఇంత మంచి మనిషి గురించి నాతో ఎప్పుడు చెప్పలేదే. ఈ వేళ ఆవిడే వచ్చారు మన ఇంటికి. నాకు పట్టుచీర తీసుకొచ్చారు చూడు. రాజా, ముక్కు మొహం తెలియని వాళ్ళం మన మీద ఈవిడికి ఎంత అభిమానం. ఆవిడ అంజలి వివాహానికి ఆర్థిక సహాయం మనకి చేస్తానన్నారు. కానీ రాజా, నీ జీతంలో కొంచెం కొంచెం ఆవిడ బాకీ తీర్చాలి. అమ్మా, జీతం ఇచ్చేది పని వాళ్ళకి మాత్రమే. మీ అబ్బాయి రాజా మీద మా శంకర్కి ఎంతో అభిమానం ఉంది. అందుకే అతన్ని అన్నయ్యలా చూస్తున్నాడు. ఎక్కడైనా అన్నయ్యకి తమ్ముడు ఓ పనివాళ్ళ జీతం అంటూ ఇస్తాడా? మన బాధలన్నీ ఆ దేవుడే తీరుస్తాడు. మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్. ఇమీడియట్ గా మీరు నాతో బయలుదేరి రావాలి. శంకర్ మిమ్మల్ని తీసుకురామని చెప్పాడు. రండి పోదాం. ఏమిట్రా కాళ్ళ మీద వేడి నీళ్లు పోసుకున్నట్టుగా నుంచుంటావు? ఇప్పుడేగా వచ్చింది ఈవిడ, నువ్వు అప్పుడే తీసుకెళ్తానంటావేంటి? కాదమ్మా, మా అబ్బాయి గుణం నీకు తెలీదు. వాడు చంటి పిల్లలు లాంటివాడు. నేను వెంటనే వెళ్ళాలి. నీ వస్తూ ఉంటాగా? తప్పకుండా రావాలి. నే ఎదురు చూస్తూ ఉంటాను. అంజలి, నువ్వు ఓసారి మా ఇంటికి రా. తప్పకుండా వస్తాను. వస్తానమ్మా. సరే, మంచిది. కలుపుగోతన ఉంది. అరే, ఎంత భాగ్యవంతురాలు. ఆవిడకి అసలు అహంకారమే లేదు. కొంచెం ఆగండి. నేను చెప్పేది ఇప్పుడు ఆవేశపడకుండా శాంతంగా వినండి. నేను మీ ఇంట్లోంచి వచ్చేసాను. ఇక్కడికి మీరు రావద్దు. ఒక ఆడదాని కాపురంలో చిచ్చు పెట్టి ఆవిడ బిడ్డలిద్దరికి ఏదో సాయం చేస్తున్నట్టుగా ఇంకెప్పుడు నటించద్దు. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మీరు మా అమ్మ రుణం తీర్చుకోలేరు. ఒక మంచి మనిషి చావుకి కారుకులైన మీరు ఇక్కడికి రాకూడదు. ఎప్పుడు సవితి తల్లి. నాకు విరోధం మీ భర్తతో, మీతో కాదు, ఆయనతోనే. ఇది ఆయనకి నాకు జరిగే పోరాటం. నిజం చెప్తున్నాను, మేము మీరు ఎన్నడూ కలవలేని భిన్న ధృవాలం. ఎప్పటికీ కలవం, ఎప్పటికీ.
నేను వాడిని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను చూస్తూ శంకర్, ఉండు. కోపంతో నువ్వు వాడినేమీ చేయకూడదు. వాడు మన మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేస్తే చేతగాని చవట్లా చూస్తూ ఊరుకోవాలా? అవును, నువ్వు వాడిని వదిలిపెట్టక తప్పదు. ఏమ్మా, ఏమిటి కారణం? ఎందుకోసం? ఎందుకు వదిలేయాలి? ఎందుకంటే నువ్వు మంచివాడిగా ఉంటేనే నువ్వు అడిగే ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. శంకర్, నీ నాన్నగారు ఇండియాకి వచ్చేంత వరకు మనం మౌనంగా ఉంటేనే మంచిది. అమ్మా, శంకర్, రాధా హియర్. శంకర్, నేను నీకు ట్రబుల్ ఇవ్వబోతున్నా. ఇవాళ నేను రాజా పిక్చర్కి వెళదాం అనుకున్నాం. నేను మీ ఇంటికి వెళ్తున్నానని మా నాన్నతో చెప్పాను. సో ప్లీజ్ యార్, మా డాడీ దగ్గర నుంచి ఫోన్ వస్తే నేను నీ దగ్గరే ఉన్నట్టు చెప్పు, తెలిసిందా? ప్లీజ్ యార్, నా కోసం కాదు, రాజా కోసం. రాజా అక్కడ పాపం వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళొస్తాను, బాయ్. You bloody idiot! శంకర్, ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు తప్పటడుగు వేయకూడదని ఒక చిన్న బ్రేక్. బ్రేక్? వయసులో ఉన్న ఆడపిల్లకి ఆవేశం ఉంటుందే కానీ ఆలోచన ఉండదు. అందువల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంతో వచ్చాను, నువ్వు ఒప్పుకుంటే. శంకర్, మనస్ఫూర్తిగా రాజాని ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా, నేనేం చేయను? ఆ? నువ్వు ప్రేమించడం ముఖ్యం కాదు, నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. రాజా ఒక ఫ్రాడ్, తడిగుడ్డలతో గొంతుకలు కోసే పచ్చి మోసగాడు. అలాంటి లుచ్చాన్ని చేసుకుంటావా? శంకర్, నీ ఉద్దేశం ఏమిటి? ఒకే ఉద్దేశం, క్రిస్టల్ క్లియర్. ముందు ప్రాక్టికల్ లైఫ్ గురించి తెలుసుకో, అప్పుడో నిర్ణయానికి రా. తిండి లేక బజారులో తిరిగే బేవార్స్ రాజా ఎక్కడ? కోటికి పడగెత్తిన బిజినెస్ మ్యాగ్నెట్ కృష్ణకాంత్ కొడుకు ఈ శంకర్ ఎక్కడా? చెప్పు, ఎవరు కావాలి నీకు? మై డియర్ రాధా, అడుక్కు తినేవాడికి అర్థాంగి అవుతావా, లేక భోగభాగ్యాల్లో మునిగి తేలే శ్రీమంతుడికి భార్య అవుతావా? చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు పెద్ద పోటుగాడు అనుకుని నా కూతురు నీతో తిరగడానికి పంపించాను. ఏం ప్రయోజనం? ఛాన్స్ వదిలేసావే. నువ్వు మగాడిదా? నీకు మామగారిని అవుతావు అనుకున్నాను. డబ్బు తీసావే. ఏ పాడుపట్ట బాగులో హాయిగా దూకు. ఆడపిల్లని మేనేజ్ చేయలేని వాడివి బిజినెస్ మేనేజ్ చేస్తావయ్యా నీ మోహం. హాయ్ శంకర్, నువ్వు రానన్నావే? సారీ, నేను వచ్చింది సురేష్ కోసం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. కమ్ ఆన్ శంకర్, నాతో పాటు కేక్ నువ్వు కట్ చేయాలి. ష్యూర్. వన్ మినిట్ ఫ్రెండ్స్, కేక్ కట్ చేసేది మీ ఇద్దరమే కాదు, ముగ్గురు మనుషులు. ఆ మూడో వ్యక్తి మిస్ రాధ. వద్దు. రాజా, Come on. వెరీ గుడ్ సెలెక్షన్. ఆ బిక్కర్ నా కొడుకు నాకంటే నీకు ఎక్కువ అయ్యాడు కదూ. ఈ శంకర్ నీకంత చీప్ అయిపోయాడు కదూ. శంకర్, ఏ రాధా, ఇలా రా. నీ బుద్ధి చూపించుకున్నావే. నా బుద్ధి నీకింకా చూపించలేదే. తెలుసు, ఆ మహాతల్లి గుణాలే బిడ్డకొచ్చింది. మా అమ్మ గురించి నువ్వు మాట్లాడు. నేను మాట్లాడిస్తున్నావు నా చేతను. ఎవరమ్మా ఒక కుటుంబాన్ని ముస్లింని చేసి తను మహారాణిలా వెలుగుతోంది? దాన్నమ్మన్నారు, రాక్షస్ అంటారు. అడ్డం రావద్దు రాదా. ఇన్నాళ్ళు ఊరుకున్నాను, ఇక ఊరుకోను. హలో.
అమ్మా నాకు అడ్డం రాకు. కొంపలు కూర్చేవాడిని చంపవలసింది. నా మాట విను, దెబ్బలు అడుగురా. వాడిని వదిలిపెట్టు. లేదమ్మా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఒక ద్రోహం మా వీడు. శంకర్! అమ్మా, ఏమ్మా వీడి కోసం నన్ను కొట్టేవే? వీడి గురించి నీకు తెలీదా? వీడు మన జీవితాల్ని నాశనం చేయడానికి వచ్చాడు. మన జీవితాన్ని వాడు నాశనం చేయలా, మనమే చేశాం. మన కుటుంబాన్ని వాడు పాడు చేశాడా? వాడి కుటుంబాన్ని మనం పాడు చేశామా? సమాధానం చెప్పమ్మా. ఎందుకమ్మా వాడంటే నీకంత అభిమానం? ప్రేమ, ప్రేమేరా కారణం. ప్రతి తల్లికి అది ఉంటుంది. కన్నవాడైనా సరే, కాకపోయినా సరే. ఆ ఫుట్పాత్ గాడిని నువ్వెందుకు వెనకేసుకొస్తావు? వాడి బతుకు ఫుట్పాత్ల మీద రాసి పెట్టలేదు. నీకు చెప్పలేదు నేను. మన కుటుంబమే ఆ దురదృష్టవంతుణ్ణి ఫుట్పాత్లో తిరిగేలా చేసిందిరా. నువ్వు ఏమంటున్నావమ్మా? అవును శంకర్, రాజా పరాయి వాడు కాదురా. నీ తండ్రి రక్తం పంచుకు పుట్టాడు. శంకర్, వాడు నీకు అన్నయ్య అవుతాడు. మా అన్నయ్య? నిజమేరా. లోకానికి తెలియకపోయినా వాడు నాకు సవితి కొడుకే. సవితి కొడుక? ఆ, మీ అమ్మ గుండెల్లో దాచుకున్న కథ చెబుతా విను. ఆ పెళ్ళయింది. నా మెళ్ళో కట్టిన పసుపు తాడు మరో ఆడదానికి ఉరితాడవుతుందని నేను ఊహించలేదు. నా ఆనందం ఇంకో ఆడదాని బతుకులో అంధకారాన్ని తెస్తుందని నేను అనుకోలేదు. నా కడుపు పండింది. నువ్వు పుట్టిన ఆనందంలో ఈ నాన్నకి ఇంకో కుటుంబం ఉందన్న వాస్తవాన్ని నేను మర్చిపోయాను. టైము 4 అయింది. పడుకో బాబా. ఏమ్మా నీకు నిద్ర రాలేదా? శంకర్, నువ్వేం అడగాలనుకుంటున్నావో అది అడగచ్చా? అడగొచ్చమ్మా. ఏమడగమంటావు? నీ గత జీవితాలని గురించి అడగమంటావా, లేక నా భవిష్యత్తు గురించి అడగనా? ఇంత మనోవేదన భరిస్తూ వాడిన చెట్టులా నేనెలా బతకగలనమ్మా? ఈ లోకం ఏముంటుంది? సమాజం నన్ను చూసి నవ్వుతుంది. ఈ శంకర్ రెండో పెళ్ళానికి పుట్టాడని. మన హిందూ లా ప్రకారం ఈ శంకర్కి ఏ విధమైన హక్కు లేదే. జీవితంలో ఓడిపోయిన నాకు బతకాలని ఆశే లేదమ్మా. చూడమ్మా, ఒక ప్రశ్న నన్ను పట్టుకుని రకరకాలుగా ఆడించేస్తోంది. పెద్ద ముళ్ళులా నా గుండెల్లో గుచ్చుకుంటోంది. నేను గొప్పగా అనుకున్నా మా అమ్మ నెంబర్ 1 అని. మదర్ నెంబర్ 1, భార్య నెంబర్ 1, లక్కీ నెంబర్ 1. కానీ నువ్వు నెంబర్ 2 అయ్యావమ్మా. నెంబర్ 1 రాజా అమ్మే. ఇకపైన నేను బికార్ని. నెంబర్ 2కి పుట్టిన వాణ్ణి. నెంబర్ 2కి పుట్టిన వాణ్ణి. నెంబర్ 2కి. నువ్వు నెంబర్ 2 అయ్యావమ్మా. శంకర్, నెంబర్ 1 రాజా వాళ్ళమ్మే. ఇక పైన నేను బికార్ని. నెంబర్ 2కి పుట్టిన వాణ్ణి. నెంబర్ 2కి పుట్టిన వాణ్ణి. భారతంలో అతి ముఖ్యమైన ఘట్టం. ఎంత విరోధం ఉన్నా ఇది విన్న పాండవులు సహించలేకపోయారు. అమ్మా,
కర్ణుడు మా అందరికంటే జ్యేష్ఠుడు అని ముందే ఎందుకు చెప్పలేదు? ఈ వాస్తవం తెలిసి ఉంటే అన్నయ్యతో మేము యుద్ధం చేసుండేవాళ్ళమా? రాజ్యకాంక్ష కంటే రక్త సంబంధం ఎక్కువ కదమ్మా అన్నారు. ఇది ముందే ఎందుకు చెప్పలేదమ్మా అని అడిగారు. రాధా, నేను తొందరపడ్డాను, ఆవేశపడ్డాను. నువ్వు రాజాని మీట్ అయితే క్షమించమని చెప్పు. నాకు తెలుసు, కానీ పొరపాటు జరిగింది. మే ఇద్దరం విరోధులమయ్యాం. ఇప్పుడు జరిగే పోరాటంలో వాడి న్యాయం వాడిదే, నా న్యాయం నాది. దీన్ని నా భగవంతుడే తీర్చాలి. శంకర్, ఇవాళ ఎవరిని లోపలికి వదలడం లేదేమిటి? విఐపీలు ఎవరో వస్తున్నారట, అందుకే సెక్యూరిటీ టైట్ గా ఉంది. అడుగు మీ నాన్న వచ్చేసారా? ఎందుకు మన కంపెనీ షేర్లన్నీ ఇలా డౌన్ అయిపోతున్నాయి? దీనికంతటికీ కారణం రాజా సిన్సియర్గా లేకపోవడమే సార్. సార్, మన రాజాని విశ్వనాథ్ వెనకుండి ఆడిస్తున్నాడు అనుకుంటాను సార్. మీకు నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉందనుకుంటాను. 31 మార్చికి వెరీ నెక్స్ట్ డే కేకే ఇండస్ట్రీస్ షేర్స్కి ఉన్న వాల్యూ దెబ్బకి డౌన్ అవుతుంది. ఎలా ఉంది? రేపు స్వయంగా శంకరే సంతకం పెట్టిన అగ్రిమెంట్ కోర్టులో ఫైల్ చేస్తారు. తర్వాత వాడి కంపెనీస్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. Cheers. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. సిట్ డౌన్. మీ అందరికీ నా థ్యాంక్స్. నేనిప్పుడు మిమ్మల్ని మీట్ అవడానికి వచ్చిన కారణం ఈ ఫ్రాడ్ మీ అందరినీ ఫూల్స్ చేస్తున్నాడని చెప్పడానికి. వీడో బాడీ గార్డ్ని మా ఇంటికి పంపి మా వాడికి స్నేహితులా నటించేట్టు చేసి వాడిని వంచి ఒక అగ్రిమెంట్లో సంతకం చేయించాడు. అది రేపు కోర్టులో ఫైల్ చేయబోతున్నాడు. తర్వాత మీ కంపెనీస్ అన్ని వెయిట్, ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ఎక్కడుందో వాడిని అడగండి. ఎక్కడుంది? నా బ్యాంక్ లాకర్లో. నో, నా కోట్ పాకెట్లో ఉంది. చూడు, ఇదేగా మా శంకర్ సంతకం. ఈ అగ్రిమెంట్ విశ్వనాథ్ బ్యాంక్ లాకర్ను ఓపెన్ చేయించి నే పట్టుకొచ్చాను. విశ్వనాథ్, నే లోపలికి రాగానే నీ వాళ్ళు గులాముల్లా లేచి నుంచున్నారు. ఇప్పటికైనా తెలుసుకో, ఈ కృష్ణకాంత్ కాలిగోట్ ఖరీదు కూడా చేయవురా నువ్వు, ఇడియట్. నేను తలుచుకుంటే నీ బతుకుని ఒక్క నిమిషంలో స్మాష్ చేస్తారా? ఒక అగ్రిమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా మార్చాలి అనే విషయాన్ని నా దగ్గర నేర్చుకోవాలరా. తెలివి అందరికీ ఉండదురా. ఒక చవట అనామకుడు, వ్యాపారం తెలియని ఫూల్. వీణ్ణి మీరందరూ ఎలా చైర్మన్ గా ఎన్నుకున్నారు? కృష్ణకాంత్, విశ్వనాథ్, నా పేరు నువ్వు జీవితాంతం మర్చిపోలేవు. నా ప్రాణాలకు నువ్వు ఎసరు పెట్టాలనుకున్నావో నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడతావు. బీ కేర్ఫుల్. హాయ్ శంకర్. మా మమ్మీ డాడీ వెడ్డింగ్ డే ఇన్విటేషన్. మాకు ఇన్విటేషన్ ఇదివరకే వచ్చిందే. ఇది నీకు కాదు, రాజాకి. రాజాకా? డాడీ ముఖ్యమైన వాళ్ళందరికీ పంపారు.
కానీ రాజాకి పంపలేదు. అందుకే నేనిస్తున్నాను. చూడు రాధ, పిలిస్తే రావడం ఒక సభ్యత, సంస్కారం. రాజా వస్తాడో రాడో వాడిష్టం. మీ మాటలు అర్థం కావడం లేదు. రాజాకి అర్థమవుతుంది. శ్రీయుతుడా నీ శ్రీయుతుడా నీ పాత కదా ఏనాడు గురుతు రాదు కదా ఈ దోషం సిరుల మదాదలే ఇది ధనిక సమాజపు రీతిలే ఇలా లేనికి సిరికి సన్నిహితం సంభవమే కాదు సత్యమురా. నీ స్వార్థమే నీకు దైవములే, నీ స్వార్థమే నీకు దైవములే, చేసే నటనంతా మోసములే. ఈ జనులందరికీ దయానిధివే, నీ స్వచనముకే యముడైనావే, నీ స్వజనముకే యముడైనావే. ఇలా లేనికి సిరికి సన్నిహితం సంభవమే కాదు సత్యమురా. ఏ కల్లా కపటం తెలియని వారే, ఏ కల్లా కపటం తెలియని వారే, నీ ఇల్లాలు చిరునారులపై దయమానితివే, విడనాడితివే. ఇది నడమంతపు సిరి పరమేగా, ఇలా లేనికి సిరికి సన్నిహితం సంభవమే కాదు సత్యమురా. మా పేదల బ్రతుకే ఆరాటం, మీ శ్రీమంతుల గది చెలగాటం, నీ శ్రీమంతుల గది చెలగాటం. మా పేదల బ్రతుకే ఆరాటం, నీ
సార్ మీకోసం ఎవరో వచ్చారు. వస్తున్నాను. మిసెస్ వర్మ, నేను మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడగండి. మీ మనసులో చెప్పుకోలేని వేదన ఉందా? లేదు, అలాంటిదే లేదు. టెస్ట్లో రిజల్ట్ వచ్చాక నేను మీకు ఫోన్ చేస్తాను. నేను స్మగ్లర్ అనుకున్నారా? మా డ్యూటీ చేస్తున్నాం కేకే సార్. మేము ఈ బంగ్లా సెర్చ్ చేయక తప్పదు సార్. ఇదిగో సార్ సెర్చ్ వారి. సార్, ఓ పెట్టె దొరికింది సార్. ఐఎమ్ సారీ మిస్టర్ కృష్ణకాంత్. ఇప్పుడు మీరు మాతో పోలీస్ స్టేషన్కి రాక తప్పదు. ఇదెవరో చేసిన కుట్ర. మిస్టర్ గుప్తా, Yes, sir. దీన్ని తీసుకెళ్ళండి. వాట్? అమ్మ ఎక్కడుంది? పైన ఉన్నారు సార్. సరే, అమ్మకి ఈ విషయం ఎవరూ చెప్పకూడదు. ఏ విశ్వనాథ్, నువ్వు పావు కంటే భయంకరమైన వాడివయ్యా. కృష్ణకాంత్ని క్లోజ్ చేసావు. కొంపల గొచ్చుడు నువ్వు కింగువయ్యా. ఒక మనిషిని దెబ్బతీట్లో సెక్యూరి కంటే తెలివైన వాడు రుజువు చేసావు. ఫోన్ జైలుకు పోతే బెయిల్ మీద రావచ్చయ్యా, కానీ పరువు తీసేసావు కదా. వాడు తలెత్తుకు తిరగలేడయ్యా, తలెత్తుకు తిరగలేడు. ఆ రోజేమన్నాడు? ఆ? ఆ, కృష్ణకాంత్ అంటే ఒక పెద్ద పులెనా? సార్, మీకు బెయిల్ ఇచ్చారు, మీరు వెళ్ళొచ్చు. ఐఎమ్ వెరీ సారీ కేకే సార్. మీ వంటి పెద్దవాళ్ళకి ఈ రోజులు ఎక్కువగా ఉంటారు. డాడీ, శంకర్, నువ్వు ఇంటికెళ్ళి అమ్మని చూసుకో. చిన్న పని చూసుకొస్తా. కిషోర్లాల్జీ, అమ్మా. ఇది ప్యాక్ చేయండి. ఆ, అది కూడా. సరే అమ్మా. అమ్మగారు, నేను మాట్లాడుకోవచ్చా? అడుగు. ఇవన్నీ ఎందుకు కొంటున్నారు? ఏ నీకు తెలీదా? ఇవాళ అంజలి పెళ్ళి. రాజా చెల్లెలు. అంజలి, మీ అన్నయ్య వచ్చారు. నువ్వు ఇవాళ ఎంత అందంగా ఉన్నావు. ఏ అంజలి, ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు జ్ఞాపకం వచ్చిందన్నయ్య. రాజా చెల్లెలికి పెళ్లి. శ్యామ్లాల్, ఇదే దైవలీలంటే. కూతురికి పెళ్లి, శుభలేఖలో తండ్రి పేరే లేదు. ఏమన్నావు? రాజా కృష్ణకాంత్ కొడుక, నా బుర్రంతా నువ్వు పాటు చేసేదే. నేను మందు కొడతాను. ఏమిటయ్యా కథతో మార్చేస్తున్నారు, నన్ను మోసం చేస్తున్నారు. చివరికి ఏమవుతుందో నేనేం చేయను. విశ్వనాథ్, జ్ఞాపకం ఉందానే చెప్పింది. నా ప్రాణంతో ఆడుకోవాలని నువ్వనుకుంటే నీ ప్రాణానికే ఆపద. ఈ రివాల్వర్లో 4 బుల్లెట్స్ మిగులున్నాయి. నువ్వు బతికుండాలనుకుంటే ఈ డైరీలో రాసి ఉన్నదంతా ఈ టేప్ రికార్డర్లో టేప్ చేసి ఇవ్వు. ఇంకో 5 మినిట్స్లో టేప్ చేసి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈ బుల్లెట్స్ నీ గుండెల్లో దూసుకుపోతాయి. వద్దు వద్దు, చేస్తా. బాబ్, మొదటి నుంచి నీకు తెలుసు, కృష్ణకాంతే మనకున్న ముఖ్య విరోధి. వాడిని బిజినెస్లో దెబ్బతీయటానికి ఒకే దారి. వాడు చట్టం దృష్టిలో నేరస్తుడవాలి. వాడి వెడ్డింగ్ యానివర్సరీ రోజు నువ్వు గోల్డ్ బిస్కెట్స్, కరెన్సీ నోట్స్ తీసుకుపోయి వాడి బార్లో ఉన్న బాటిల్స్ వెనకాల దాచిపెట్టు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను.
కేకే ఇంట్లో రైడ్ జరుగుతుంది. ఎలా ఉంది నా ప్లాన్? విశ్వనాథ్, పులి నోట్లో పడ్డావు. నేను చెప్పాగా, నేను పెద్ద పులిని రా. ఆగు, నువ్వు తాగదు. పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవాళ్ళు జైలుకెళితే ఆ అవమానం భరించలేదు. ఆ పరిస్థితిలో ఆత్మహత్య తప్ప వేరే దారే లేదు. రివాల్వర్ వీడిదే, బుల్లెట్స్ వీడివే, ఫింగర్ ప్రింట్స్ వీడివే. అక్కడ బీచ్లో పోలీసులకు దొరకబోయే శవం కూడా వీడిదే. డాడీ ఆంటీ వచ్చారు. అమ్మ రండి అమ్మా, నా పరిస్థితి ఏం బాగోలేదు. నేను పని మీద వచ్చాను. ఏంటి? ఇవాళ రాత్రి రాజా చెల్లెలు అంజలికి వివాహం కదా. ఆ, చూడండి, నాకు మీరు సహాయం చేయాలి. ఏంటమ్మా? ఇది పెళ్లి కానుకగా అంజలికి ఇవ్వాలెంతో ఆశగా కొన్నాను. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు నేను అక్కడికి పోలేను. ఇది మీరిచ్చినట్టుగా ఆ పెళ్లి కూతురికి అందించి ఆశీర్వదించరండి. నేనిచ్చినట్ట? మీరిచ్చినట్టే ఉండాలి. ఏమంటున్నారు భారతమ్మ గారు? ఈయన నమ్మిస్తున్నారా? ఏదైనా తిరగాస అయిపోయిందంటే నేను మీకు చాలా శ్రమిస్తున్నాను. ఇందులో శ్రమ ఉందమ్మా, నన్ను నమ్ముతారా? నమ్ముతాను. భగవంతుడి దయ ఉంటే మీ అమ్మాయి రాధ త్వరలో మా కోడలవుతుంది. ఎప్పుడు ముహూర్తం? ఆగండి, అబ్బాయితో దీని గురించి నేను మాట్లాడతాను. శంకర్తోనా? ఇప్పుడు సంతోషంగా ఉంది. నేను పార్టీ మారుతాను, విశ్వనాథాన్ని వదిలేస్తాను, నేను నిజం చెప్పేస్తాను, మీతో చెప్తాను. ఏమైంది డాడీ మీకు? అమ్మ రాధ, కృష్ణకాంత్ గారు అక్కడ ఆపదలో ఉన్నారు. వాడు చంపేస్తాడు. ఎవరు? విశ్వనాథ్. శ్యామలాల్ గారు, పోలీసులకు ఫోన్ వద్దమ్మా, చేస్తాను. పోలీసులకు ఫోన్ చేస్తే పరిస్థితి విషమిస్తుంది. భారతి గారు, కృష్ణకాంత్ గారిని కాపాడడానికి ఒక్కడే ఉన్నాడు, రాజా ఒక్కడే. రాదా అంజలి, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీ ఇష్ట ప్రకారం ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను నేను. కానీ భర్తని పోగొట్టుకుని విధవలా మాత్రం నేను బ్రతకలేను. 24 ఏళ్ళు ఒక స్త్రీ భర్త ఉండి లేనిదానిలా జీవించింది, అది జ్ఞాపకం లేదా మీకు? ఆవిడక్కడ అల్లాడిపోయినట్టే నేను అల్లాడాను. ఆ మాట నీకు తెలీదు. నువ్వు నన్ను శిక్షించు. మీ కుటుంబాన్ని నాశనం చేసిన రాక్షసిని నేనే. భర్త బ్రతికుండగానే భర్త లేనట్టుగా ఆవిడ జీవించేట్టు చేసిన దుర్మార్గురాల్ని. నేను మీ నాన్న భార్యని కాను, మీకు సవితి తల్లిని కానని చెప్పు, నీకు ఆ హక్కు ఉంది. కానీ ఆయన్ని మాత్రం మీ నాన్నగా ఒప్పుకో. ఆయన దేవుడు. ఆయన ఇప్పుడు చాలా ఆపదలో ఉన్నారు. అరగంట సేపట్లో మగపెళ్లి వారందరూ వచ్చేస్తారు. బంధవా ప్రతీకారవా, ఈ పోరాటంలో ఏది గెలుస్తుంది? ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు బాబు. నీ చెల్లెలకి పెళ్లి జరుగుతుంది, నీ ముచ్చట తీరుతుంది. పెళ్లి మేళాలు ఇంట్లో ఆగకముందే ఓ మనిషి ప్రాణం పోతుంది. నిప్పుకుండతో నువ్వు మీ నాన్న శవం ముందు నడుస్తావు. ఆయన చితికి పెద్ద కొడుకుగా నువ్వు కొరివి పెడతావు. కొరివి పెట్టే సమయంలో ఈ మాంగళ్యం అతిథిలో పడే, అప్పటికైనా నీ పగ తీరుతుంది రాజా. అమ్మా, నువ్వు అమ్మగా నన్ను ఒప్పుకుంటే మీ నాన్నగారిని కాపాడు. ఈ జన్మలోనే నీ రుణమంతా తీర్చుకుంటాను. ఈ తాళి సాక్షిగా చెప్తున్నాను. అన్నయ్య ఇంట్లో శుభకార్యానికి తమ్ముడొచ్చాడు. నేనే ముందొస్తాననుకున్నాను, నాకంటే ముందు అమ్మ వచ్చింది. ఓకే, ఇది నీ చెల్లెలి పెళ్ళే కాదు, నా చెల్లెలి పెళ్ళేను. నేను పిలవకుండా వచ్చాను కదా,
చెల్లుకొచ్చిన ప్రెసెంట్. శంకర్, నువ్వు నా ఫ్రెండ్వి కావు, నా తమ్ముడివి. అన్నయ్య, అన్నయ్య అనే హోదాలో ఇప్పుడు నేను నీకు పెద్ద బాధ్యతలు అప్పగించబోతున్నా. రాముడు ఎప్పుడు ఏ పని చెప్పినా తమ్ముడు లక్ష్మణుడు ఒక్క మాట ఎదురు చెప్పకుండా భక్తి గౌరవాలతో ఆ పని చేశాడు. ఎందుకు అడగలేదు? చెప్పనయ్యా, నేనేం చేయాలి? అంజలి పెళ్లి నువ్వు దగ్గరుండి చేయాలి. నేనా? అవునన్నయ్య, రాధ ముందే మొత్తం అంతా చెప్పేసింది. అంజలి, కష్టమైనా సరే నష్టమైనా సరే దాన్ని ఎదుర్కోవాలి. ఏముంటుంది శంకర్, నేనేం చేయమంటే నువ్వు అది చెయ్యాలి. బాబ్, ఇంకో 2 గంటల తర్వాత నేను రాజా చెల్లెలి పెళ్లికి వెళ్తాను. నా మీద సందేహం రాకూడదు చూడు. నన్నెందుకు వారిస్తున్నారు విశ్వనాథ్ సార్? కారణం ఆయన మీ నాన్న. మా నాన్న కాదు, బద్ధ విరోధి. అయితే నా పగ తీర్చుకోకుండా వదిలిపెట్టను. నో, ఇప్పటి వరకు నువ్వు నా మాట దాటనేలే. కావచ్చు విశ్వనాథ్ సార్, కానీ వాడిని చంపకుండా నేను పోను. నీ ఇష్టం. ఇదిగో పిస్టల్. పోరాగా ఇదే స్పీడ్లో వాడిని చంపాయి. కరెక్ట్ గా చెప్పావు. చంపేస్తాను నేను. ముందు ఎవరు ప్రాణం తీయాలనేది నేను తెలుసుకుంటాను. కరెక్ట్. నేను నిన్ను నమ్మి చేర్చుకున్నందుకు నువ్వు నన్ను చంపాలి. నమ్మక ద్రోహం చేసినందుకు నేను నిన్ను చంపాలి. పిస్టలే నీ చేతికిచ్చాను, అందులో బుల్లెట్స్ లేవు. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు మన ప్లాన్ కొంచెం మార్చుకోక తప్పదు. తండ్రితో పాటు కొడుకును కూడా ప్యాక్ చేయి. ఆ బాధ్యత నీదే బాబు. రేపు పేపర్లో న్యూస్ వస్తుంది. డబ్బు కోసం తండ్రి కొడుకుల అనుబంధాల్ని మరిచిపోయి ఒకరినొకరు కాల్చుకు చచ్చారని. బ్యూటిఫుల్ ఐడియా. గుడ్ లక్. టేక్ కేర్. నేను పెళ్లికి వెళ్ళొస్తాను. రాబాలు. శంకర్, వచ్చిన వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో. ఎవరికి ఏ లోటు రాకూడదు. ఓకే. శంకర్, వచ్చేసారా? విశ్వనాథ్, నువ్వా? హౌ నైస్ టు సీ యూ శంకర్. రండి. రాజా ఏడి? మీరు రండి సార్. సరే, రాజా ఏడి? ఇలా రండి, చెప్తాను. ఏమిటంటే ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. రాజా ఏమో ఉదయాన్నే వెళ్ళాడు, డాడీ కోసం వెళ్ళాడు. ఈ సంగతి కనుక అంజలికి తెలిసిందంటే పెళ్ళాగిపోతుంది. ఎస్, ఆగిపోతుంది. నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి. ముందు జరగాల్సినవన్నీ. రాజాకి ఫుడ్ పాయిజన్ అని చెప్తే వాడిని హాస్పిటల్ అడ్మిట్ చేసామందాం. ఇకపై చేయాల్సిన పనులన్నీ మనిద్దరం చేద్దాం. ఓకే ఓకే. హలో, నేను విశ్వనాథ్. ఇలా చూడు,
నేను చెప్పేది కరెక్ట్గా విను. ఎస్ సార్. అరగంటకోసారి నాకు ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో నువ్వు నాకు చెప్తూ ఉండాలి. ఓకే సార్. కన్యాదానం ఎవరు చేస్తారు? నేను చేస్తాను. బాబు, నాయన రాజా, బాబు. ఆ కార్లో పడేయండి. వాళ్ళు తప్పించుకుపోయారు. Idiots! ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని క్లోజ్ చేయండి. తప్పించుకుంటే మనకే డేంజర్. వెళ్ళండి, క్లోజ్ చేయండి. ఫోన్ ఇలా ఇవ్వు. నేను ఇవ్వను. నేను అడుగుతున్నా, ఫోన్ ఇలా ఇవ్వు. ఇవ్వను. పారిపోవాలనా? నీ వల్ల కాదు బే. ఇప్పుడు నాకు నిజం తెలియాలి. మా నాన్న అన్నయ్య ఎక్కడ? నాకు తెలీదు. తెలీదు. కృష్ణ సార్, మీకోసం ఎదుగుతున్నాను. త్వరగా రండి సార్, త్వరగా రండి. ఎవరు వెళ్ళొద్దు, కాలుస్తాడు. ఎవడైనా నన్ను అడ్డగించాలనుకుంటే ఈ పెళ్లి కూతుర్ని కాల్చేస్తాను. వెళ్ళండి, జరగండి. దగ్గరికి రావద్దు. మూవ్. ఎవరు రాకండి. కాపాడండి.
ఏమిటమ్మా మీ అన్నయ్య మీ అన్నయ్య రాజా వచ్చాడా? అన్నయ్య వస్తాడమ్మా, డాడీ కూడా వస్తాడమ్మా. రాజా అమ్మా, మమ్మల్ని వదిలి వెళ్ళిపోకమ్మా, బాబు, మమ్మల్ని వదిలి వెళ్ళిపోకమ్మా. రాజాతో చెప్పు, రాజాతో చెప్పు. అమ్మా అమ్మా, ఆఖరి ఆశ నెరవేర్చమన్నదని. అమ్మ పోయింది డాడీ, అందరినీ వదిలేసి వెళ్ళింది. అమ్మ చూసి చూసి కన్ను మూసింది. మీకోసం రాజా కోసం ఎదురు చూసి, కానీ అమ్మ ఆశ నెరవేరలేదు. మన చెల్లాయి కోసం అమ్మ బలైపోయింది. అమ్మ చనిపోయే ముందు నీతో ఈ విషయం చెప్పమంది. ఏం చెప్పిందమ్మా? అమ్మా, రాజా, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. అవునరా, నిజం చెప్తున్నాను. అంజలి పెళ్లికి నా చేతనైన సాయం చేశాను. రాజా, నువ్వు శంకరు నా కొడుకులేరా? తూర్పు పడమరలా ఉండకండి. మీరిద్దరూ కలిసి నా చితికి కొరివి పెట్టండి. రాజా, నువ్వు కొరివి పెట్టేప్పుడు నీ కన్న తల్లికే కొరివి పెడుతున్నట్టు అనుకోవాలిరా. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. ఈ కుటుంబం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఒక దేవతరా మీ అమ్మ. ఆ ఉత్తమురాల్ని నేను స్వర్గంలో కలుసుకుంటాను. నా పరిస్థితి చెప్పి ఆవిడ్ని క్షమాపణ అడుగుతాను. అమ్మా, ఆ రోజు కోపంతో నిన్ను నెంబర్ 2 అన్నాను. కాదమ్మా, కాదు, నువ్వే నెంబర్ 1 అమ్మా, నెంబర్ 1. అమ్మా, నువ్వు దేవతవమ్మా. ఆడదెప్పుడు దేవతే శంకర్. కానీ మగవాళ్లే తమ ఆశలకి, ఆనందాలకి ఆడదాన్ని నంబర్ 1, నంబర్ 2 అంటూ చేస్తున్నారు. ఏం చేయాలి? తప్పులు చేసే వీళ్ళందరినీ ఏం చేయాలి? భారతి, నన్ను క్షమించు. నా కుటుంబాన్ని కలపడం కోసం నువ్వెంత గొప్ప త్యాగం చేశావు. నా వల్ల ఎవరికీ సంతోషం లేదు. నేను తప్పు చేశాను.